ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. ఇందులో సోనం వాంగ్చుక్ అనే ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఒక సైంటిస్ట్ లాంటి వ్యక్తి ఇంత నిరాహార దీక్ష చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనే విధంగా పెద్ద ఎత్తున వార్తా కథనాలు ప్రచారం అవుతూ ఉన్నాయి. అయితే నిజానికి సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి అసలు ఒక సైంటిస్టే కాదు అండ్ అతను ఈ ఎడ్యుకేషన్కు ఏమీ చేయలేదు. నిజానికి మనం 3 ఇడియట్స్ సినిమా చూస్తూనే ఉంటాం. అందులో పంచవట్ల సారంగపాణి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. ఆ క్యారెక్టర్ను సోనం వాంగ్చుక్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశామని చెబుతూ ఉంటారు. అయితే ఆ సోనం వాంగ్చుక్ ఈ పంచవట్ల సారంగపాణి అనే క్యారెక్టరు రెండు ఒకటి కాదు, ఆయన వేరే వ్యక్తి. ఇదే విషయాన్ని సోనం వాంగ్చుక్ గతంలోనే బాహాటంగానే వెల్లడించారు. నన్ను పదే పదే ఇదే క్వశ్చన్ అడగకండి, ఆ సైంటిస్ట్ని నేను కాదు అనే విధంగా సోనం వాంగ్చుక్ చెప్పాడు. అండ్ అతనిపై 40కి పైగా పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ అని చెబుతూ ఉంటారు. కానీ సోనం వాంగ్చుక్ పై 0 పేటెంట్స్ ఉన్నాయి. అంటే అతను ఎడ్యుకేషన్ పరంగా ఏమీ చేయలేదు అని చెప్పుకోవచ్చు. అండ్ అతని ఫాదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సైతం పనిచేశాడు. సో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీలోనే పుట్టాడే తప్ప సోనం వాంగ్చుక్ ఫ్యామిలీ ఎక్కడా కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. అలాంటి వ్యక్తిని ఈ దేశంలో మీడియా పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ చేస్తూ ఆయన ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ దేశం కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు అనే విధంగా ఒక అబద్ధపు చట్రాన్ని మన ముందు చుట్టేశాయి. అందువల్లనే ఆయనపై ఇంత సింపతి చాలామంది గెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ రియాలిటీలో చూస్తే ఇదంతా ఫేక్, ఫ్యాబ్రికేటెడ్ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.